ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రాష్ట్రంలో సరికొత్త గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధిలో కీలక మైలురాయి పడింది. భోగాపురం విమానాశ్రయం కార్యకలాపాల దిశగా అడుగులు వేస్తూ వ్యాలిడేషన్ ఫ్లైట్ ప్రక్రియ విజయవంతమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉన్నతాధికారులు, జీఎంఆర్ గ్రూప్ నాయకత్వం సమక్షంలో ఎయిర్ ఇండియా విమానం ద్వారా ఈ వ్యాలిడేషన్ ఫ్లైట్ ని నిర్వహించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రన్వేపై తొలి కమర్షియల్ వ్యాలిడేషన్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఎయిర్పోర్టు నిర్వాహకులు వాటర్ సెల్యూట్ చేసి సాదరంగా స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏవియేషన్ అధికారులు, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు వచ్చారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం జరిగిన ఈ ప్రయాణం విజయవంతంతో విమానాశ్రయ రన్వే, సిగ్నల్ వ్యవస్థలు, భద్రతా ఏర్పాట్లన్నీ పక్కాగా ఉన్నాయని స్పష్టమైంది. విమానాశ్రయానికి అధికారిక ఏరోడ్రోమ్ లైసెన్స్ రావడానికి ఇది అత్యంత కీలకం. సాధారణ ప్రయాణికుల విమాన సర్వీసులు ప్రారంభించాలంటే ఈ ప్రక్రియ పూర్తి కావడం తప్పనిసరి. ఏపీ అభివృద్ధిలో నేడు ఒక చారిత్రాత్మకమైన మైలురాయి అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తూర్పు తీరా ఆర్థిక రాజధానిగా విశాఖ మారనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం అభివృద్ధితో ఉపాధి అవకాశాలు, పరిశ్రమలకు ప్రోత్సాహం, వ్యాపార కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడుతుందని చెప్పారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన ఈ ప్రాజెక్ట్ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి పెట్టుబడులను ఆకర్షిస్తుందని తెలిపారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి అంకితభావంతో పనిచేసిన భాగస్వాములందరినీ రామ్మోహన్ నాయుడు అభినందించారు. ఎయిర్పోర్ట్ అనంటే ఈ రోజు 2000 ఎకరాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ అంతా కూడా బలపడడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశీస్సులతో, ఆదేశాలతో ఈ 18 నెలల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రగతి మన ఉత్తరాంధ్రలో ఈ యొక్క ప్రాజెక్టులో మనం సాధించాం. నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మరొక 4-5 నెలల్లో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంతో ఇది ఇనాగ్రేట్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది మనందరికీ కూడా. ఉత్తరాంధ్రలో ఎప్పుడు ప్రాజెక్టులు మొదలు పెట్టడమే గానీ ఎప్పుడు పూర్తయితాయో ఎవరికి తెలియదు అన్నట్టుగా ఉండింది. వాళ్ళందరికీ కూడా సమాధానం ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని తెలియజేసుకుంటున్నాను. రేపు భవిష్యత్తులో ఉత్తరాంధ్ర తాలూకా రూపురేఖలు మారబోతున్నాయి. విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ తో మనం ముందుకెళ్తున్నాం. భారత విమానయాన రంగంలో మౌలిక సదుపాయాల అత్యున్నత ప్రమాణాల విషయంలో జీఎంఆర్ గ్రూప్ వారసత్వంలో భోగాపురం మరో మైలురాయిగా నిలుస్తుందని జీఎంఆర్ గ్రూప్ ఎయిర్పోర్టు బిజినెస్ చైర్మన్ జీబీఎస్ రాజు తెలిపారు. జీవీఐఐఎల్ ఈ విమానాశ్రయాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నమూనాలో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన అభివృద్ది చేస్తోంది. ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని వివిధ దశల్లో అభివృద్ది చేస్తారు. ప్రారంభంలో ఇది ఏడాదికి 6 మిలియన్ల ప్రయాణికులకు సేవలందించేలా నిర్మిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ ఆధారంగా దీని సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తారు. ఈ విమానాశ్రయంలో ఒక ఏరోట్రోపాలిస్, ఏవియేషన్ హబ్, అత్యాధునిక ప్రత్యేక కార్గో టెర్మినల్ ఉంటాయి. ఇవి సమర్థవంతమైన కార్గో కార్యకలాపాల కోసం ప్రపంచ స్థాయి సౌకర్యాలను కలిగి ఉంటాయి.